I am Krishnavamsi. I am an UPSC aspirant since last 3 to 4 years. ఓకే, ఈరోజు నేను డిస్కస్ చేద్దామంటే పార్ట్ టైం గురించి, పార్ట్ టైం జాబ్. జనరల్గా పార్ట్ టైం అంటే ఏంటి అంటే జనరల్గా మామూలుగా ఫుల్ టైం జాబ్ అంటే 8 hours వర్క్ చేయాలి. అదే పార్ట్ టైం అనుకోండి, డైలీ ఒక 2-3 hours లేదా 1 hour 2 hour చేస్తే మనకి ఎంతో కొంత వస్తుంటాయి, 4,000 5,000 6,000. దీనికోసం ఏం చేయాలి అనేది పార్ట్ టైం కోసం చాలామంది వెతుకుతుంటారు. ఏం చేయాలో కూడా అర్థం కాదు. నా విషయానికి వచ్చేసరికి నేను ఏం చేస్తాను అనేది చెప్తాను, అది లాస్ట్ వరకు చూడండి. పార్ట్ టైంకి రకరకాల వేస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ట్యూటరింగ్ అంటే మెంటరింగ్ చేయడం స్టూడెంట్ని, కిడ్స్ని. అంటే ఇన్ ద సెన్స్ 7th to 10th నీ ఓపికంటే ఇంకా ఇంటర్మీడియట్ కూడా చెప్పుకోగలిగితే అదొకటి. ఇంకా లేదా దాన్ని ఏమంటారు, జొమాటోనో ఇంకా అదేదో చేసుకోవాలి. పార్ట్ టైం చేసుకోవడం కూడా అవ్వదు అది, బట్ మనం ట్రై చేయాలి. ఓకే, ఇంకేమన్నా ఉంటే ఇంకేమన్నా చేయగలిగితే ఏం చేయొచ్చు అంటే సండేస్ లేదా సాటర్డేస్ మనకి సాటర్డేస్ ఏం జరుగుద్దంటే కొన్ని ఇవి ఉంటాయి. ఏమంటే కొన్ని ఎలక్ట్రానిక్ షాప్స్ ఉంటాయి. నేను కాబట్టి నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసింది ఎలక్ట్రికల్లో కాబట్టి నాకు కొన్ని ఇది ఇస్తారు. అంటే వైండింగ్ సంబంధించి లేదంటే అది చేసినా కొంచెం ఏమైనా వర్క్ వస్తే వాడు ఏం చేస్తాడంటే 1 dayకి ఒక 500-600 ఇస్తాడు. అలా 2 days వెళ్తే మనకి ఎంత వస్తాయి, 500-600 అంటే 1000. అలా 4 weeks వెళ్తే 4,000 వస్తాయి. ఓకే, పర్ మంత్ అంటే 4,000 అంటే ఆల్మోస్ట్ ఒక నార్మల్ దాని లివింగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది తక్కువ ఉన్న దాని దగ్గర. అంటే ప్రస్తుతం ఈ సైడ్ నేను ఉండే సైడ్ అయితే కొంచెం తక్కువగానే ఉంది. హైదరాబాదు, బెంగళూరు అంటే చాలా కష్టం. కానీ మామూలుగా అయితే ఒక విజయవాడో లేదంటే ఇంకా ఎక్కడో ఇటు విజయనగరమనో ఇంకెక్కడైనా పర్లేదు. ఎక్సెప్ట్ మరీ మెట్రోపాలిటన్ సిటీస్ కానీ అక్కడైతే టూ ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. బట్ మిగతా దాంట్లో 4,000 to 5,000తో అడ్జస్ట్ అయితే సర్వే అవ్వచ్చు. ఓకే, ఇంకేం వేస్తున్నాయి ఆలోచిద్దాం. ఒకటి ట్యూటరింగ్, రెండోది అలా ఎలక్ట్రికల్ షాప్స్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మూడోది అది ఓన్లీ ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళకి బాగుంటుంది. మూడోసరికి క్యాటరింగ్ కూడా చేస్తే ఎంత చేస్తే వస్తాయి చెప్పండి. క్యాటరింగ్ చేసినా కానీ ఒక ఎంత వస్తాయి, ఒక 400 ఇస్తాడేమో, 300 ఇస్తాడేమో, అంత కూడా ఇవ్వకపోవచ్చు. వాడు ఛార్జీలు తీసేసి 250 అలా ఇస్తాడు. అది కూడా మనం 24/7 24 అంటే ఆల్మోస్ట్ ఇక డే అంతా అక్కడే ఉండాల్సి వస్తుంది. అది కూడా సండే చూసుకోవాలి. అలా చూసుకున్న పార్ట్ టైం సరిపోదు. ఇంకేమున్నాయి ఆలోచించండి. నాకు తెలిసినవి అయితే నేను బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఏం చెప్తానంటే, ఒకవేళ పార్ట్ టైం అంటే ఏమంటే ఒకటి ట్యూటరింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ట్యూటరింగ్ అంటే పిల్లల్ని అంటే కిడ్స్ ఉంటారు. కిడ్స్ అంటే 7th to 8th 9th standards ఉంటారు. వాళ్ళందరికీ మనం ఒక సబ్జెక్టు ఎంచుకొని ఒక సబ్జెక్ట్ చెప్తే వాళ్ళు ఇంతని మన సర్వీస్కి పే చేస్తారు. సో దిస్ ఈజ్ ద బెస్ట్. దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా చెప్తాను వినండి. ట్యూటరింగ్ చేయడం వల్ల ఇది పార్ట్ టైంగా పెట్టుకుంటే ఏమొస్తుందంటే టీచింగ్ స్కిల్స్ పెరుగుతాయి. మన నాలెడ్జ్ మనం ఏదైతే ఇక్కడ యూపీఎస్సీలో చదివి అంటే మనం రోజంతా చదువుకొని అక్కడికి వెళ్ళి అదే చెప్తాము. అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళకు కూడా మనం ఏదైతే ఎన్సీఆర్టీ చదువుతామో అవి వాళ్ళకు కూడా ఉంటాయి. సో మనం అది రిపీట్ చేయొచ్చు. ఓకే, మనకి కూడా గుర్తుంటుంది. అర్థమైందా? సో ట్యూటరింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. దట్టు నీకు మంత్లీ ఎవ్రీ టైం వాళ్ళు ఇచ్చేస్తారు, డౌట్ లేకుండా. నీకు ఏ భయం అక్కర్లేదు. సో నువ్వు కనీసం రోజుకు 2-3 hours 2 hours 1 hour మనం ఫోన్ చూసే టైంలో కూడా పెట్టుకున్నా కానీ పెద్ద అభ్యంతరం ఏం లేదు నన్ను అడిగితే. సో నేనేం చేస్తున్నానంటే నేను ట్యూటరింగే చేస్తున్నాను. నేను ట్యూటరింగ్ వచ్చేసరికి నేను 3 hours చేస్తాను. 3 hours అంటే 3 members ఉంటారు, 3 students ఉంటారు. 3 studentకి వచ్చేసరికి 3 students అంటే పర్ స్టూడెంట్కి వచ్చేసరికి 3,000 ఇస్తారు. ఓకే, నేను ఇప్పుడు 3 students చెప్తున్నాను. సో నాకైతే రూమ్ ఖర్చులకు సరిపోతాయి. ఓకే, మీరు కూడా ఇలాంటివి చూసుకున్నారనుకోండి, పేరెంట్స్ బర్త్డేను పడదు, మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనం ఏమీ చేయకుండా ఇలా ఖాళీగా ఉన్నాము, పేరెంట్స్ మనీ అవకొట్టుకుంటున్నాము, అరే వస్తుందా రాదా అనే థాట్ కూడా చాలా తక్కువ టైమ్స్ వస్తుంటుంది. ఎనీవే మనకి ఇది పార్ట్ టైం అంటే పార్ట్ టైం, పర్మనెంట్ కాదు కదా. బట్ మనకి ఒక్కసారి గవర్నమెంట్ ఇప్పుడు ఏదైనా కంపెనీ జాయిన్ అయ్యామనుకోండి ఫుల్ టైం, అసలు కనీసం చదువుకోవడానికి ఉండదు. నా ఆలోచన ఏంటంటే మీరు కరెక్టో కాదో మరి మీకు తెలిస్తే చెప్పండి. ఓకే, నా ఒపీనియన్ ప్రకారం నేనేం చెప్పుకుంటానంటే ఒక 1.5 year 2 years ఈ గవర్నమెంట్ జాబ్స్లో సర్వే అవ్వి. అంటే మనకు కావాల్సినంత స్కిల్, అసలు ఆ గవర్నమెంట్ జాబ్కి ఏమేమి స్కిల్ సెట్ కావాలి, ఓకే ఏమేం కావాలి, అసలు ఎగ్జామ్
పర్స్పెక్టివ్ మొత్తం అది ఏ గవర్నమెంట్ జాబ్ అయినా కానీ కంప్లీట్గా ఈదేయటం, వచ్చినా రాకపోయినా ఆ 2 సంవత్సరాలు ఈదేయటం, తర్వాత వదిలేయటం. ఓకే, వదిలేయటం అంటే వెళ్ళి ఏదో కంపెనీలో జాయిన్ అవ్వటం, అది ఇంజనీర్స్ అయితే ఈవెన్ డిగ్రీలో కానీ ఏదో కంపెనీలో జాయిన్ అవ్వటము. దెన్ అప్పటి నుంచి అప్పుడు మీరు ఫుల్ టైం చేసుకుంటూ రోజు 2 అవర్స్ 3 అవర్స్ చదువుకున్నా కానీ మన టైం బాగుంటే 1 ఇయర్కో 2 ఇయర్కో మనం ఏదో విధంగా సెట్ అయిపోతాం. ఇది నా ఆలోచన, నేను అనుకున్నది. ప్రస్తుతం నేను ఇలాగే ఫాలో అవుతున్నాను. ఎందుకురా అది ఇదని చాలామంది అడిగారు. బట్ ఎనీవే, రిస్క్ చేయకపోతే ఏముంది. ఒకవేళ వచ్చిందనుకో యూపీఎస్సీలో మన అంతా ఇక్కడ మారిపోద్ది. రాలేదనుకోండి, ఒక 2 ఇయర్స్ అన్నీ నేర్చుకున్నాను, తర్వాత వేరే దాంట్లోకి వెళ్తాను, వేరే కంపెనీలోకి వెళ్ళి ప్యారల్గా ప్రిపేర్ అవుతాను. ప్యారల్గా ప్రిపేర్ అవుతుంటే అప్పుడు ఎలాగో ప్రిపరేషన్ అంతా తెలుసు. జస్ట్ నేను ఏదో కొత్తదనం లేకుండా వచ్చిన కరెంట్ అఫైర్స్ ఇంకేవో యాడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటాను. సో ఈ వే ట్రిక్ సక్సెస్ అవుతుందా లేదనేది నేను ఎక్స్పెరిమెంట్ చేసుకుంటున్నాను. ఒకవేళ చూస్తే నా ఛానల్ ఇప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి ఏదో విధంలో అయితే ఓకే, ఇలా చేసినా కూడా అవుతుంది అనే విషయం తెలుస్తుంది. బట్ ఎనీవే, నాకు తెలిసి ఇది బెస్ట్ వే. ఎందుకంటే 1.5 ఇయర్ 2 ఇయర్స్ యంగ్లో ఉంటాం, బుక్స్ అన్నీ మన చేతిలో ఉంటాయి, మైండ్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, వర్క్ ప్రెషర్ ఉండదు, ఆఫీస్ అని అది అని. ఒక 2 ఇయర్స్ 1.5 ఇయర్ అలా పెట్టుకొని తర్వాత జంపేస్తే బెటర్. కానీ మనకి ఇప్పుడు పేరెంట్స్ పెట్టని వాళ్ళు ఉంటారు, అలా పార్ట్ టైం దొరకని వాళ్ళు ఉంటారు కాబట్టి ఫుల్ టైం చేసుకోవడం తప్పదు. దానికి మనం ఏం చేయలేం. ఓకేనా, నన్ను అడిగితే బెస్ట్ ఆప్షన్ మనకి పార్ట్ టైం అంటే ట్యూటరింగ్కి చాలా బెస్ట్ ఆఫర్స్ చేస్తారు. హైదరాబాద్లో అయితే 13,000 సారీ 9,000 8,000 పర్ స్టూడెంట్ చెప్తే హైదరాబాద్లో. ఓకే, మీరు హైదరాబాద్లో ఉంటే ఒకసారి ట్యూటరింగ్కి వెతకండి, ఇంకేమన్నా ఎక్కడైనా ఉంటే వెతకండి. బెస్ట్ మనం చదివింది స్కిల్ సెట్ డెవలప్ అవుద్ది, గుర్తుపెట్టుకోండి. దట్టు వాళ్ళు ఏం చెప్తారంటే, మీకు మా అబ్బాయితో ఇంగ్లీషే మాట్లాడాలని చెప్తారు. మనకి ఇంగ్లీష్ ఫీర్ ఉన్నా కానీ పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి మనం చెప్తున్నాం, మనం వాళ్ళ ముందు భయపడడం, తప్పు మాట్లాడుతున్న విషయం కూడా తెలియదు. మీకు మనం ఇంగ్లీష్ స్కిల్ సెట్ డెవలప్ చేసుకోవచ్చు. అదీగాక టీచింగ్ స్కిల్ డెవలప్ చేసుకోవచ్చు. రివిజన్ కూడా అవుతుంది, మనం ఏదైతే నేర్చుకుని అక్కడ చెప్తాము. సో దట్స్ హౌ. ఐ హోప్ మీకు ఈ వీడియో మంచిది అనిపిస్తుంది, అంటే ఉపయోగపడుతుంది. మీరు దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే ట్యూటరింగ్ బెస్ట్. ఇంకేమన్నా ఉంటే ఇంకా దీనికంటే బెటర్ నేను కామెంట్ చేయండి, నేను కూడా వీడియో చేసి ఇలా పార్ట్ టైం ఉన్నాయని చెప్తాను. ఓకే, నాకు బెస్ట్ అనిపించింది, అందరికి బెస్ట్ అనిపించకపోవచ్చు. నేనేదైతే చదివిందో అది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే కొంతమందికే ఉంటుంది, చెప్పగలిగేంత, కొంతమంది ఉండకపోవచ్చు. బట్ ఎనీవే, ఫీర్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి రోజు చెప్తున్నా కొద్దీ పిల్లలే కాబట్టి వాళ్ళు స్టూడెంట్స్ 10th అంటే పెద్ద ఇది కాదు కాబట్టి మనకి ఇది ఉంటే కొంచెం దాన్ని వాళ్ళు అర్థమయ్యేలా చెప్తే మనకి ఒక పాజిటివ్ ఒపీనియన్ వస్తే వాళ్ళు ఇంకొకరు చెప్తారు, అలా మనకి డిమాండ్ క్రియేట్ అవుద్ది. ఓకే, ఒక ట్యూటర్గా మనకి డిమాండ్ క్రియేట్ అవ్వడం వల్ల మనం ఫీజులు పెంచుకోవడానికి అది అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతానికి సర్వే అవ్వగలుగుతాం ఈ డబ్బులతో. ఇది చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకే.